శాంతి, కరుణ, ప్రేమకు చిహ్నమైన క్రిస్మస్ పండుగ వేడుకలు బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చిలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. చర్చి పాస్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పాస్టర్ మరియు కలెక్టర్తో కలిసి మంత్రి వివేక్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ మంత్రికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సభను ఉద్దేశించి మంత్రి వివేక్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. నా చిన్ననాటి నుంచే క్రైస్తవ స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం నాకు అలవాటు. ఈ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. కాకా కుటుంబానికి మీరు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారు. మమ్మల్ని ఆదరించి గెలిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు. So, Merry Christmas to each and everyone from district administration side. I hope our district, state and country will achieve new heights in coming years. Once again, Merry Christmas to all of you. Thank you. Christmas ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు దేవుని పెట్టాడు. అక్కడనే నన్ను అటాక్ చేయాలని కొంతమంది రెడీగా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే రాత్రి రక్షణకి పరారైపోయి జీవాన్ని పెట్టాలని యేసుక్రీస్తు ప్రభు మంచి ఒక్కటే మొత్తం దూరం అయిపోయింది. ఒక్కటే మంచి ఎవరో నన్ను బలవంతం చేయడం వారికి రిక్వెస్ట్, ప్లీజ్ మై హంబల్ రిక్వెస్ట్. మన డబ్బు ఒక దినం మోసం చేస్తుంది, మన కార్యకర్తలు ఒక దినం మోసం చేస్తుంది. అందరూ కార్యకర్తలని చెప్తున్నారు క్యాజువల్. మన జ్ఞానం మనల్ని మోసం చేస్తుంది. మాస్టర్స్ ఆఫ్ డివినిటీ ప్రోగ్రామ్తో 2 సెమిస్టర్స్ కంప్లీట్ చేశారు. ప్రతి ఒక్క కాలంలో పట్టణాలలో ప్రాంతాల్లో ప్రేమ కలిగిన నాయకులు ఉండడం అనేది ఇష్టం. వారి గాయాలను కట్టి వారికి సమీపంగా వెళ్తూ వారి బాగోగులను ప్రతి నిత్యం అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే లీడర్స్ మన ప్రాంతాలలో మన రాష్ట్రంలో ఉండటం అది దేవుని ఉచితం. అద్భుతమైన రీతిలో మన ప్రాంతానికి ఈ లీడర్స్ నేర్చుకున్నాం. అంతేకాక ఎమ్మెల్యేగా, అంతేకాక ఆ కార్మిక మంత్రి దీవించుకుని ఆశీర్వదించుకున్న గౌరవనీయులు వివేకాన్ని ఇంకా దేవుని ఆశీర్వదించి దీవించాలి. మన రాష్ట్రానికి, మన పట్టణానికి దీవెనకరంగా ఉండాలని
అందరము చేతి పైన బ్లెస్ చేద్దాం. అంతేకాదు మన మధ్యలో కలిగి ఉన్నారు ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. పట్టణాలను ప్రేమించి ఎన్నోసార్లు వేదన దుఃఖము ప్రభా ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రేమ కలిగిన నాయకులు నా కోసమే ఎన్నుకున్నామయ్యా. కాబట్టి ఇదిగో ఇది నాయకత్వం ద్వారా లక్షలాది ప్రజలంతా దీవించబడాలి, వారి కన్నీరు నాట్యంగా మార్చబడాలి, వారి దుఃఖ దినములను. Hallelujah! Hallelujah! Merry Christmas, Happy Christmas, and a very Happy New Year అందరికి. ఈరోజు మీ మధ్యలో ఉండడము, మెరీ క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడము, మీతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. మీ అందరితో జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్, దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని ఒక సంవత్సరంలో నేను కూడా మంత్రి కావడం జరిగింది. సో వాట్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్. సో మీరందరూ కూడా ఏదైతే దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అని ఏదైతే ఆలోచన ఉంటుందో, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా స్నేహితులందరూ కూడా, క్రిస్టియన్ స్నేహితులందరూ ఈ క్రిస్మస్ సమయంలో మంచిగా కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ, వారింటికి వెళ్ళి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తూ, వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తూ, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మీరందరూ కూడా బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు క్రిస్టియన్ సోదరులందరూ కూడా, మా నాన్నగారు రాగా వెంకటస్వామి గారు, మీరందరూ కూడా ఆ రోజులలో వారి పైన మీరు ప్రేమ చూపించి వారిని గెలిపించారు చాలాసార్లు. తర్వాత మా అన్నగారిని గెలిపించారు, మళ్ళీ నన్ను గెలిపించారు, మా కొడుకు కూడా ఎంపిక మీరు గెలిపించారు. మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు చెబుతూ, ఏదైతే జీసస్ గారు మనకు నేర్పించారు దేవుడు, మనమందరం కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే పువర్ అండ్ వీక్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండాలి, మరి అండగా ఉండాలి అని చెప్పి ఏదైతే జీసస్ నేర్పించినారో, నేను చాలా మటుకు మా నాన్నగారు అదే మాకు నేర్పించడం జరిగింది. మేము కూడా ఇప్పుడు ప్రజాసేవలో ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఎట్లా మేలు చేయాలని చెప్పి దేవుడు ఏదైతే అది ఆదేశాలు ఇచ్చాడో అవన్నీ కూడా ఫాలో చేయడానికి మేము ఎప్పుడు కూడా పాటిస్తున్నాము. సో ఈ క్రిస్మస్ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు, మనమందరము వచ్చే సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రజలకు, పేద ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లునని, సన్నబియ్యమైనదని, అన్ని స్కీమ్స్ మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పి కోరుతూ, మీరందరూ కూడా జీసస్ క్రైస్ట్ బైబిల్ ఏదైతే వరకు నేర్పిస్తుందో సింపతి ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి, కైండ్నెస్ ఉండాలి, లవింగ్ గా ఉండాలని చెప్పి ఏదైతే మనకు బైబిల్ నేర్పిస్తుందో మనమందరం కూడా ఇది ఫాలో చేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ, మరొకసారి మన ఈ క్యాబలరీ బ్రదర్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరితో వచ్చి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ, మరొకసారి మేరీ క్రిస్మస్. రాసింది ఏంటంటే వీళ్ళకి సంబంధించింది వీళ్ళకి తెలియదు, వాళ్ళకి సంబంధించింది వీళ్ళకి తెలియదు, రాసినారు. అన్ని బయటికి తీయగానే అందరూ రాసింది యేసుక్రీస్తు. హల్లెలూయా. లోక రక్షకుడు రాబోతున్నాడు. ఈస్ కమింగ్ బ్యాక్.
ఈస్ కమింగ్ బ్యాక్. సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ ఒక బ్యూటిఫుల్ సెలబ్రేషన్. వి నీడ్ టు హ్యావ్ దిస్ రెవల్యూషన్. మనకి ప్రత్యక్షత కావాలి. క్రిస్మస్, మేరీ క్రిస్మస్, కేక్ కట్ చేసుకోవటం, కొత్త బట్టలు కుట్టించుకోవటం, కొత్త బట్టలు వేసుకోవటం, క్రిస్మస్ ట్రీ పెట్టుకోవటం, ఓకే, నో ప్రాబ్లం. దానికి వ్యతిరేకం కాదు లేదు. కానీ ఎందుకు నేను క్రిస్మస్ జరుపుకుంటున్నా? ఎందుకు? ఎవరు అసలు యేసుక్రీస్తు ప్రభు? ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద దేవుడై ఉండి నరవతారుగా జన్మించడానికి కారణాలు ఏంటిది అని ఒక్కసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం ముందుకు సాగితే I prophesize in the mighty name of Jesus. I give you a 100% guarantee. నేను 100% నేను గ్యారంటీ ఇస్తా. ఈ ప్రత్యక్షతతోని ఈ నిజాలని వాస్తవాలను తెలుసుకొని మీరు కానీ ముందుకు సాగితే ఈ రోజు మీరు నిజమైన క్రిస్మస్ జరుపుకోబోతున్నారు. గట్టిగా చెప్పండి. రాసింది ఏంటంటే వీళ్ళకి సంబంధించింది వీళ్ళకి తెలియదు, వాళ్ళకి సంబంధించింది వీళ్ళకి తెలియదు. రాసినారు అన్ని బయటికి తీయగానే అందరూ రాసింది యేసుక్రీస్తు. హల్లెలూయా. లోక రక్షకుడు రాబోతున్నాడు. ఈస్ కమింగ్ బ్యాక్. ఈస్ కమింగ్ బ్యాక్. సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ ఒక బ్యూటిఫుల్ సెలబ్రేషన్. వి నీడ్ టు హ్యావ్ దిస్ రెవల్యూషన్. మనకి ప్రత్యక్షత కావాలి. క్రిస్మస్, మేరీ క్రిస్మస్, కేక్ కట్ చేసుకోవటం, కొత్త బట్టలు కుట్టించుకోవటం, కొత్త బట్టలు వేసుకోవటం, క్రిస్మస్ ట్రీ పెట్టుకోవటం, ఓకే, నో ప్రాబ్లం. దానికి వ్యతిరేకం కాదు లేదు. కానీ ఎందుకు నేను క్రిస్మస్ జరుపుకుంటున్నా? ఎందుకు? ఎవరు అసలు యేసుక్రీస్తు ప్రభు? ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద దేవుడై ఉండి నరవతారుగా జన్మించడానికి కారణాలు ఏంటిది అని ఒక్కసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం ముందుకు సాగితే I prophesize in the mighty name of Jesus. I give you a 100% guarantee. నేను 100% నేను గ్యారంటీ ఇస్తా. ఈ ప్రత్యక్షతతోని ఈ నిజాలని వాస్తవాలను తెలుసుకొని మీరు కానీ ముందుకు సాగితే ఈ రోజు మీరు నిజమైన క్రిస్మస్ జరుపుకోబోతున్నారు. గట్టిగా చెప్పండి.